హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరా ఇచ్చిన తాయెత్ని మనోహరి కట్టుకొని ఎవరి శరీరంలో ఆత్మ దూరిందా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గరికి తనకి ఆత్మ వెళ్ళినట్టుగా అనిపించదు. ఇక విసుగు చెందిన మనోహరి లోపలికి వచ్చి, ఈ గోరా ఇచ్చింది పనిచేస్తుందా? అయినా మనిషిని ముట్టుకుంటే లైట్ రావడం ఏంటి? వాడు బొందా, అంత వాడి మొహం ఏం పనిచేయదు అచ్చి అని చెప్పి గోరా తనకిచ్చిన ఆ తాయెత్తుని వెంటనే మనోహరి పక్కకు విసిరేస్తుంది. ఆ లాకెట్ ఉన్న గొలుసు బయటికి వెళ్ళి పడుతుంది. అప్పుడే అంజలి ఇంట్లోకి వస్తుంది ఆ గొలుసును పట్టుకొని. ఆంటీ, ఇది మీదేనా అని అడుగుతుంది. అవును అంటుంది మనోహరి. సరే ఆంటీ, ఇది తీసుకోండి అని చెప్పి ఆ లాకెట్ ఉన్న గొలుసుని మనోహరికి ఇస్తూ ఉంటుంది అంజలి. మనోహరి అంజలి చేతిలో ఉన్న గొలుసుని లాక్కుంటూ ఉంటుంది. కానీ అంజలి చేతిలోంచి ఆ గొలుసు రాదు. ఇవ్వంజు, ఏంటి ఇవ్వట్లేదు నువ్వు అని మళ్ళీ మనోహరి గట్టిగా లాగుతూ ఉంటుంది. అంజలి మాత్రం ఆ గొలుసుని వదలదు. వదలమంటావా మను అని అంజలి చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది. ఇక అంజలి శరీరంలోకి ఆరు ఆత్మ దూరడంతో ఒక్కసారిగా మనోహరికి ఫుల్ షాక్ తగులుతుంది. ఇక అంజలి తన గుప్పెట్లో ఉన్న ఆ లాకెట్ని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ వెలగడాన్ని చూసి మనోహరి ఫుల్గా షాక్ అయిపోతుంది. మొత్తానికి అంజలి శరీరంలోకే దూరుతుంది ఆరు ఆత్మ.